నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరమల్లన్న జాతరలో రజకులపై జరిగిన దాడిని నిర్మల్ జిల్లా ఖానాపూర్ రజకులు ఖండించారు. దీనికి నిరసనగా పట్టణంలోని ఐబీ నుండి తెలంగాణ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. 2 నెలల పసికందు మృతికి కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి శిక్ష పడేలా చూడాలని కోరారు. వీరి నిరసనకు స్థానిక ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. గణేష్ మరి వారి కుటుంబం మీద అఘాయిత్యానికి పాల్పడి వారి చేతుల్లో ఉన్నటువంటి 2 నెలల పసికందును కాలితో తన్ని చంపినటువంటి ఆ దుండగుణ్ణి వెంటనే శిక్షించాలని, ఆ పసిపాప కుటుంబానికి న్యాయం జరగాలని నేడు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అశ్రునివాళి కొవ్వొత్తి ర్యాలీలో ఈ కొవ్వొత్తి ర్యాలీ ప్రదర్శనలో మేము వచ్చాము. వీరు ఇచ్చినటువంటి ఈ పిలుపు అందుకొని మేము వచ్చాము. ఆ పసికందు పాప ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఈరోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, వారు ఏ పిలిపించినా మేము ముందుండి వస్తాం. భవిష్యత్ ప్రణాళికలో వారు ఏ పిలిపించినా మేము వాళ్ళకు ముందుండి మేము కూడా తోడుగా ఉండి పసిపాప కుటుంబానికి న్యాయం జరిగేలా మేము ఉంటామని రజక సంఘం ఆధ్వర్యంలో అన్ని సంఘాలను కూడగలుపుకొని నేడు నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి పసిపాపను చంపినటువంటి దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ ర్యాలీ చేయడం జరిగింది. జిల్లా ఖానాపూర్ పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో మరి కొవ్వొత్తులతో నిన్న జరిగిన సంఘటనకు నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇది చాలా బాధాకరమైన సంఘటన. దాడిలో 2 నెలల పసికందు మరణించడం చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి కఠినమైనటువంటి శిక్షణ చేయాలా. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు చేసేసి తొందరనే తీర్పు వచ్చేసి వారి మీద శిక్ష పడే విధంగా చేయాలి. అదేవిధంగా 2 నెలల పసికందు మరియు వాళ్ళ తల్లి తండ్రి పైన వాళ్ళ బంధువులపైన దాడి జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రుల్లో చికిత్సలు ప్రభుత్వమే భరించాలి. అదేవిధంగా కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా దళిత సంఘాల మరియు